విజయవాడ శ్రీ కౌతా పూర్ణచంద్రరావు గారి కళావేదికలో జరిగిన శ్రీ ఘంటసాల సంగీత కళా సమితి 44వ వార్షికోత్సవ వేడుకలు సాయంత్రం కార్యక్రమం మళ్ళీ కొనసాగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి మొదటిసారిగా సిద్ధాంతి గారు తలపరెడ్డి శ్రీనివాసరావు గారు వారు ఎన్నోసార్లు మేము పరిచయం చేసుకున్నాం. కానీ ఈరోజు మనతో పాటుగా మనతో జ్ఞానాన్ని చేయడానికి కూడా ఇచ్చేశారు. అలాగే సంస్కృతి మరి వారు ఆల్రెడీ వెలుగుచ్చారు. నేను కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా మీ అండగా సార్, అందుకనే మీరు వస్తాను. అది చాలా ఘంటసాల గారికి చాలా అభిమానం. సమైక్య ఆంధ్ర కొరకు మనం ఘంటసాల కాలేజీలో 3 రోజుల వంట వార్పు చేసి పాటలే పెట్టుకొని అనిపించేసి ఒక ప్రక్రియ. అలాగే వారి ఆటలు
పడితే మనసు కాస్త కుదుట పడదని కుదుట పడ్డ మనసు తీపి కళలు కొడుతుంది కుదుట పడితే మనసు కాస్త కుదుట పడదని కుదుట పడ్డ మనసు తీపి కళలు కొడుతుంది కళల మనకు మిగిలిపో కలిమి చివరకు కళల మనకు మిగిలిపో కలిమి చివరకు నా కలిమి దోసుకొని దొరలు ఎందుకు పాడుతా తీయగా చల్లగా మంటమారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండమన్న తాళాలు గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండమన్న తాళాలు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళ పోయినోళ్ళ తీపి గుర్తులు కోరుతా తీయగా చల్లగా మర్చిపోతే మాత్రమేమి మనసు ఉంటుంది మనసుతోటి మనసెప్పుడు కలసిపోనది మనిషిపోతే మాత్రమేమి మనసు ఉంటుంది మనసుతోటి మనసెప్పుడు కలసిపోనది సంఖ్యలను వేసినావు సంఖ్యలను వేసినావు నన్ను దోసుకుందు బట్టి నన్ను దోసుకుందు బట్టి
పెరుగు పాలు రేగనున్నదోయ్, నాకు తీరమిదేనోయ్, విశ్రమింపరావోయ్, నాకు తీరమిదేనోయ్, విశ్రమింపరావోయ్, ప్రేమనే పోదమోయ్, పలువురము పాడసావోయ్, ఇటురావో ప్రయాణమే చడిపోయి నీ దేశమే నడోయి వసంతమున నందనవనమున నవవసంతమున నందనవనమున కోయిల పాడిన పాటవో నవవసంతమున నందనవనమున కోయిల పాడిన ఎవరు నీవో నీ రూపమేది ఏమని తెలిపేది నిన్నేమని తెలిపేది చీకటి మోస
అదే భాగ్యము అదే స్వర్గము. నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు. నిన్నుగా నీ మనసేలు మగవాణి చేరి అదే శ్రీరాగం. శ్రీరాగం అంటే క్లాసికల్, క్లాసికలే కదా. వారి పాప శ్రీమయి, తర్వాత రాఘవరావు గారు, నీరజ గారు, అమ్మ శ్రీమతి నీరజ గారు, అలాగే రాఘవరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇద్దరు వారిని కూడా వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఒక వరుసలో కొన్ని పాటలు వారు వినిపిస్తారు. ఆ తర్వాత మరి సభా కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం తర్వాత కూడా వారు కంటిన్యూ చేస్తారు. ఈ యొక్క వైవిధ్యంగా ఈరోజు కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి మీరందరూ కూడా ఆశాంతం ఉండి రాఘవరావు గారు మరి ఈరోజు వారి గాత్రాన్ని వినిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు మరి చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా రావడం కూడా. అలాగే మా హైదరాబాద్ నుంచి శ్రీహరి కూడా వచ్చారు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమం సుసంపన్నం చేస్తున్నారు. మరి కూర్చుంటే మొదలు పెట్టుకున్నాం. కూర్చోండి జరిగింది.
పాడారు పాడు. కాలిగడ్డ వచ్చిందట కాలిగడ్డ కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆకలేని మందు చల్లిరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆకలే
కళాపరుషులు కళాకారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రసన్న రామన్ గారిని, అలాగే చంద్రగాంధీ గారిని, మా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, వీరంతా ప్రతిరోజు తమ ఆనంద మమ్మల్ని ఆలోచిస్తున్న ప్రముఖులు. వారు ఈరోజు మా వేదిక మీద కూడా పాడడం చాలా ఆనందదాయకం. ఇప్పుడు వీరభద్రరావు గారికి ఘంటసాల ఆత్మీయ సన్మాన పురస్కారం మనం అందించుకుంటాం. ఈ కార్యక్రమంలో మాకు ఆత్మీయులు పప్పు సదాశివ శాస్త్రి గారు కూడా పాల్గొనడం ఆనందదాయకం. విద్యాసాగర్ గారు వీరభద్రరావు గారికి సత్కారం అందిస్తున్నారు. వీరభద్రరావు ధన్యవాదాలు సార్. అలాగే ప్రముఖ తబలా కళాకారులు వారి యొక్క స్పందన. అందరికీ నమస్కారం అండి. మన విజయవాడలో నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే నా మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చి బయట నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మనకి ఇక్కడ కాలక్షేపం చేసినటువంటి అలాంటి వారిని మనం గౌరవించుకుంటే మనకి బాగుంటుంది. కానీ మనం ఇక్కడున్న వీరభద్రరావుని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని గౌరవించుకోవడం అనేటటువంటిది మామూలు విషయం అనుకోండి. అది ఇంకా చాలా సంతోషించవలసింది. ఎందుకంటే మన కోసం వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక కుటుంబం వచ్చి చక్కగా అంత ప్రమాణంగా పాడి ఆ పాటలన్నీ మరి మనకి వీధుల మీద కూర్చున్నటువంటి శోభ కూర్చున్నటువంటి వారికి నాకు హృదయపూర్వక నమస్కృతులు, ఆశీస్సులు అందిస్తున్నాను. చాలా సంతోషం. ఈ కార్యక్రమం మామూలైన కార్యక్రమం కాదండి. ఉదయం 7 గంటల నుంచి జరుగుతుంది కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయాలంటే ఆయనకు ఒక్కడికే సాధ్యమైంది. ఎలా చేసి వచ్చాడో భగవంతుడి దయ, అది మన అందరికీ. కనుక నా ఉద్దేశం ఏంటంటే, బయట వారిని గౌరవించుకుంటే మనకు కొంచెం ఇంకా ఆనందంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశం. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చక్కగా పాడారు. చాలా సంతోషం. కార్యక్రమం చాలా నిండుగా ఉంది. మరి మన చుట్టూతో ఉన్నటువంటి అంతా ఉద్దండులే. ఇందులో అంతా సంగీత అభిమానులే, సంగీతం తెలిసిన వారే, పాడిన వారే, పాడేవారే. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరపాలని చక్కగా భగవంతుడి వారికి అన్ని విధాలా తోడ్పడాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఆలపర్తి విద్యాసాగర్ గారు, అలాగే మా పివిఎన్ శర్మ గారు, ప్రసన్న రామన్ గారు, ఇతర పెద్దలందరూ వారికి సత్కారం ఇస్తున్నారు. రామ్మోహన్ రావు గారు సంగీత రంగంలో చాలా సీనియర్ ఆర్టిస్టులు, సహృదయులు. వారికి శ్రీ ఘంటసాల సంగీత కళాసమితి తరఫున ఆత్మీయ సన్మానం అందించుకుంటున్నాం. జోసఫ్ గారు మా కార్యక్రమాలకి, చాలా కార్యక్రమాలకి వారు సహకారం అందించారు. ఈరోజు వారికి సన్మానం చేసుకోవడం మా దృష్టిగా భావిస్తున్నాం. ఇప్పుడు గడుపుతూ కూడా ఈ యొక్క పాటలు పాడుతూ చక్కగా మనల్ని అందిస్తున్నారు భాగ్యం ప్రసాద్ గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.
వారి యొక్క జ్ఞానాన్ని చూపించారు. మా సంస్థ వ్యవస్థాపకులు పివిఎస్ఎన్ శర్మ గారు, అలాగే అధ్యక్షులు పేర్ల జనగాంధీ గారు, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు అవపతి విద్యాసాగర్ గారు ఈ దంపతులపై సత్కారం అందిస్తున్నారు. కల్లపరెడ్డి శ్రీనివాసరావు గారు, ప్రసన్న రామన్ గారు, పద్మావతి సార్ గారు అందరూ. మా సంస్థ గౌరవ అధ్యక్షులు శ్యామతి వెంకటస్వామి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటామని దయచేసి రావాలి. పెద్దలకు స్టేజీ పైన మహానుభావులందరికీ మనసు మార్పిస్తూ మరి ఇందాక దావుని వీరభద్ర గారు అన్నారు, మనం సన్మానం చేసుకోవాలి, గౌరవం చేసుకున్న సన్మానం కరెక్ట్ అన్నమాట, కరెక్ట్. మరి వాళ్ళు సినిమాలు బాగా పాడారు. మరి సెంట్రల్ ప్రొటెక్షన్ వాళ్ళు హైదరాబాద్లో కచేరీ బాగా చేశారు. ఎందరో మహానుభావులు అందరికీ ఉన్నారు. మీ అందరూ కూడా ఆశాంతం ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ సంస్థ తరపు వారికి, మరి ఆర్కెస్ట్రా మా ఊళ్ళు సిస్టమ్ పెట్టిన రాముకి, తర్వాత మీ వయసు ఎంత అండి? వయసు ఎంత ఉంది చెప్పాలి. 79 అయినా కూడా అక్కడ అక్షరాలు చూసి మాట్లాడుతున్నాడు ఆయన గారు, కళ్ళజోడు లేకుండా. మరి ఆయన గారు ఏమి తిని ఎట్లా మరి ఆ కళ్ళను తీసుకున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యాసాగర్ గారికి నమస్కారం. థ్యాంక్ యూ. వారు ఏపీ ఎన్జిఓస్ అంటే మనకు తెలుసు, మన రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగులు గల సంస్థ. అటువంటి సంస్థకి నమస్కారం. అందరూ చక్కగా పాటలు విన్నాను వస్తారు. అందుకని ఇటువంటి సమావేశాల్లో మనం కూడా ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఒక మాట చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చాను కాబట్టి ఒక మాట చెప్పి అరిస్టాటిల్ ఒక మాట చెప్పాడు, టైం విల్ క్రంబుల్ ఎవ్రీథింగ్ విల్ గ్రో ఓల్డ్ విత్ ద పవర్ ఆఫ్ టైం అన్నాడు. అంటే కాలం అన్నింటినీ గుర్తు చేస్తుంది, కాలం అన్నింటినీ పెద్ద చేస్తుంది, అన్నింటినీ గ్రో ఓల్డ్ ప్రతించేస్తుంది, అన్నింటినీ మర్చిపోయేట్టు చేస్తుంది. కానీ కర్ణాటక సంగీతాన్ని, త్యాగరాజ స్వామిని కాలం మర్చిపోయేట్టు చేయలేకపోయింది. అన్నమైన వెంకటేశ్వర స్వామిని కాలం మర్చిపోయేట్టు చేయలేకపోయింది. అలాగే తెలుగు పాటను ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని కాలం మర్చిపోయేటట్టు చేయలేకపోయింది. కాలానికి అతీతులైన వ్యవస్థలు, వ్యక్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వారిలో ఒకరు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రోజు నిమిషం ఖాళీ లేకుండా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ఆ పనిలో ఉన్న మేము ఇవాళ శర్మ గారు అనగానే ఇక్కడికి వచ్చి ఒక 2 నిమిషాలు కూర్చొని మీ అందరినీ చూసి వెళ్ళడానికి కారణం 2 కారణాలు. ఒకటి శర్మ గారు, వారి తత్పరత. రెండోది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. కారణం ఏంటంటే ఆయన గొంతు మోగిపోయి 50 సంవత్సరాలు అయింది, ఘంటసాల గారి గొంతు మోగిపోయి 50 సంవత్సరాలు అయింది. కానీ ఇవాటికి ఆ గొంతును ముందుకు తీసుకువెళ్తున్న ఇలాంటి కళాభిమానులు, ఇలాంటి స్పష్టలు అందరూ ఉండబట్టే ఇవాళ 50 సంవత్సరాల తర్వాత కూడా ఘంటసాల మాధుర్యాన్ని, ఘంటసాల వారిని మనం ముందు తరాలకు తీసుకువెళ్ళే క్రతువుల్లో భాగంగా జరిగిన ఈ ఘంటసాల సంగీత కళా సమితి వార్షికోత్సవ వేడుకలకి నారాయణ వారు అందరం కూడా ఎంతో కొంత చేయూతనివ్వాలి, వారితో పాటు నిలబడాలి. సమాజం అనేది దీంతో ఉండాలి. మన నెక్స్ట్ జనరేషన్కి మన సంగీతం, మన సాహిత్యం, మన ఘంటసాల
మన తెలుగుతనాన్ని మన ముందు జనరేషన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పారు. అందుకని ఇక్కడ రాగానే యంగ్స్టర్స్ పాడతారు, హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పారు. యంగ్స్టర్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యంగ్స్టర్స్ సింగింగ్ ఫర్ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఎందుకంటే దాన్ని యంగ్స్టర్స్ ముందుకు తీసుకెళ్తేనే ఇది ఉంటుంది. లేదు మరి పొద్దున్న నుంచి ఎవరు పాడారు, అందరూ పాడుంటారు, దాదాపు 10 పాటలు పాడారన్నారు. కానీ ఇందాక నేను వచ్చినప్పుడు పాడిన వారిలో రాఘవరావు గారు చాలా టాప్ క్లాస్గా పాడారు. నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల మందికి సంబంధించిన నాయకులనే కాకుండా కాస్త సంగీతంలోనూ సాహిత్యంలోనూ మిగతా వాటిలన్నింటిలోనూ పూర్తి ఇంట్రెస్ట్ ఉంది. ఘంటసాల వారు సంగీత అభిమానులే కాదు, మాలాంటి సంగీత అభిమానులకు నిత్యం బిజీగా ఇంట్లో ఉన్నారు కూడా డాక్టర్ గారు ఘంటసాల వారు. నాకు ఎంతో ఇబ్బంది ఉంది, ఎంతో స్ట్రెస్ ఉంది, ఎంతో ఇది చేసి కార్యక్రమంగానే ఘంటసాల వారు పలికితే నా స్ట్రెస్ అంతా పోతుంది, నా టెన్షన్ అంతా పోతుంది, పొద్దు నుంచి అంతా పోతుంది, నిద్ర కూడా పడుతుంది. అందుకే ఒక హేమంత్ కుమార్, ఒక కిషోర్ కుమార్ ఈ తెలుగు దీంట్లో ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు. అందుకని ఆ సౌరభాన్ని దీన్ని ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా శర్మ గారు, మరి నేను ఆయన చూస్తున్నాను. నేనైతే నార్మల్గా వేరే ఇంట్లో ఉన్నాం, ఆయన 1, 2, 3 సార్లు నా దగ్గరికి వచ్చి అంత పెద్ద ఆయన నన్ను నిలవడానికి 15 నిమిషాలు పడుతుంది అక్కడ. అటువంటి మా వాళ్ళు వచ్చి చెప్తున్నారు, సార్ శర్మ గారు వచ్చారు. ఏంటి శర్మ గారు అంటే, ఈ కార్యక్రమం ఉంది సార్, మీరు ఒక 5 నిమిషాలు వచ్చి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి వెళ్ళండి అని చెప్పారు. అందుకని శర్మ గారు ఏదైతే శర్మ గారు ఘంటసాల కళాభిమానులు, సంగీత కళాభిమానులు ఏదైతే చేస్తున్నారో మరి దానికి మరి ఏపీ ఎన్జిఓస్ పరంగా ఈ రాష్ట్రంలోనే 12.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరి తరఫున అందరి పరంగా మరి మేము కూడా చెప్తున్నాం. ఈసారి శర్మ గారు ఇటువంటి కార్యక్రమం ఏదన్నా ఏర్పాటు చేసినప్పుడు ఆయన అది ఇది వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మాకు ఈ రాష్ట్రంలోనే 210 ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి. దాదాపు 60-70 కళ్యాణ మండపాలు నాకు ఉన్నాయి. ఏసీ కళ్యాణ మండపాలు, ఏసీ సమావేశ మందిరాలు ఉన్నాయి. మరి దీనికి కొంచెం ముందుకు తీసుకెళ్లేటట్లు, ముందు తరాలకు తీసేటట్టు మన భాషా సౌందర్యాన్ని, మన పాటని, మన సంగీత కళాభావాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లేటట్టు మా వంతు దీంట్లో భాగంగా మీరు కానీ మరి దానికి సంబంధించిన ఎవరైనా సరే దాదాపు ఒక 60 కళ్యాణ మండపాలు మాకు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకని మీకు సంబంధించి అటువంటి కార్యక్రమం జరిగితే మరి చంద్రుడితో నూరు పోతులాగా ఉడతా భక్తిగా మా సంఘం తరఫున వాటిని మీకు ఆ రోజు ఫ్రీగా అందజేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి నేను వచ్చినప్పుడు శర్మ గారు అడిగారు మీటింగ్ స్టార్ట్ చేస్తామని. నేను రాగానే మంచి పాటలు పాడుతున్నారు, ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చిన కుటుంబాలు. నేనన్నా ఒక 4 పాటలు విని వెళ్తామని చెప్పాను. చాలా చక్కగా కాలాతీతం అయిపోయింది కాబట్టి అనుకున్నాను. నేనైతే ఇంకో అడగడం ముందు వస్తే బాగుండేది, కాలానికి అనుగుణంగా మనం వెళ్తున్నామని చెప్తున్నాం. అక్కడ ఉన్న క్రాంతి గారు, ముఖ్యంగా రాఘవరావు గారు, వీళ్ళందరూ కూడా అమ్మాయి శ్రీమయి యంగ్స్టర్ వాళ్ళు, అలాగే పెద్ద ఆయన నేను చూసా రాజేంద్ర ప్రసాద్ గారు. నేను రాగానే ఫస్ట్ పాట ఆయనే పాడుతున్నారు. నేను చూడగానే అనుకున్నాను, ఈ ఏజ్లో ఇక్కడికి వచ్చి ఎంత ఇది పాడుతున్నారు ఇది అని చెప్పి అనుకున్నాం. మరి మీరందరూ కూడా మీరు హైదరాబాద్ నుంచి వచ్చి మా అందరినీ ఇక్కడ చేసినందుకు మీ అందరికీ ఇచ్చేస్తూ మరొక కార్యక్రమంలో కొన్ని వేలాది మంది ఉద్యోగులు ఉన్న కార్యక్రమంలో వేలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమావేశాలు మాకు జరుగుతూ ఉంటాయి. ఆ సమావేశంలో తప్పనిసరిగా ఇలాంటి కళాభిమానుల్ని మరి మా సంస్థ తరఫున మేము కూడా అటువంటి కార్యక్రమంలో మీ అందరినీ సాహిత్యాభిమానులుగా, ఘంటసాల అభిమానులుగా మీ అందరినీ అందులో పార్టిసిపేట్ చేయాలన్న దీన్ని నేను మీ అందరి ముందు తెలియజేస్తూ, మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసిన శర్మ గారికి మరి మా తరఫున ఒక చిన్న చిరు సన్మానం. సురేఖ ఆవిడ కూడా
కొద్దిగా చక్కని కార్యక్రమం చేసి ఎందుకంటే చాలా కష్టం. మేము రోజు గవర్నమెంట్లో ఉంటాం, అధికారంలో ఉంటాం, లక్షల మంది ఉద్యోగులతో ఉంటాం, డిపార్ట్మెంట్స్తో ఉంటాం, మొత్తం వ్యవస్థ పరంగా ఆర్థిక పరంగా పూర్తి బలీగా ఉంటాం. సమావేశం కండక్ట్ చేయాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. వీటిలో ఏదో ఒకటి లేకుండా ఇలాంటివి చేయాలంటే ఉండాల్సింది ప్యాషన్, కృతనిశ్చయం, కమిట్మెంట్ ఉండాలి. ఆ కృతనిశ్చయంతో కమిట్మెంట్తో ఒక తత్పరతతో ముందుకు తీసుకెళ్తున్న మరి శర్మ గారిని అందరూ కరతాల ద్వారా వారికి మా విద్యార్థులు థ్యాంక్ యూ వాళ్ళు సంప్రదింపులు సహకారాలు అన్నీ ఉంటాయి. ఆ ప్రకారం కూడా నేను వెళ్తున్నాను. ఈ 82లో మేము జాబ్ చేసిన ఆర్టీసీలో జాబ్ చేసినప్పుడు అక్కడ ఒక చిన్న నర్సాల గారి పేరుతో స్థాపించారు 82లో. అప్పుడు మేము అనుకోలేదు 2-3 ఏళ్ళ మొదలుపాటు మేము అనుకున్నాం, కానీ ఎక్కడికి లేదు చూస్తాం. నర్సాల గారి పేరు అంటే దాదాపు కరీంనగర్లో 350 మంది సభ్యత్వం తీసుకున్నారు మా సంస్థలో. ఇక్కడ 120 మంది సభ్యత్వం విజయవాడలో. మా గాంధీ గారు వీరందరూ కూడా నాకు అండగా ఉన్నారు. ఇప్పుడు 44 అంటే ఇంకొక 6 ఏళ్ళు అయితే స్వర్ణోత్సవం చేస్తారు సంస్థ. మాకు ఒక ఆశయం ఉంది. వారు రచయిత్రి, MA PhD, తర్వాత పత్రిక ఎడిటర్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి మీ అందరూ మా నాగమణి గారు, పెద్ద పవన్ గారు, విక్రాంత్ గారు ఉంటాం కదా. అందుకని మీ అందరి సహకారంతో ఈ కోదలరామ్ గారు చదువుతున్నారు. కోదలరామ్ గారు మిమ్మల్ని మర్చిపోయింది. కోదలరామ్ గారు, పద్మజ గారు, విశ్వేశ్వర పద్మజ దంపతులు. పద్మజ గారు